పల్నాడు జిల్లా చిలకలూరిపేట వాసుల ట్రాఫిక్ కష్టాలు అతి త్వరలో తీరనున్నాయి. పట్టణంలో నుంచి వెళ్లే 16వ నంబర్ జాతీయ రహదారి రద్దీని నియంత్రించేందుకు నిర్మించిన బైపాస్ రహదారి పనులు క్లైమాక్స్ కు చేరాయి. మరింత సమాచారం మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ అందిస్తారు. దేశంలో అత్యంత రద్దీగా ఉన్నటువంటి జాతీయ రహదారుల్లో చెన్నై కోల్కతా 16వ నంబర్ జాతీయ రహదారి కూడా ఒకటి. 1000 కిలోమీటర్ల పైగా సాగేటువంటి ఈ రహదారి పల్నాడు, గుంటూరు జిల్లాల గుండా కూడా సాగుతుంది. పల్నాడు జిల్లాలో చిలకలూరిపేట పట్టణంలో నుంచి ఈ జాతీయ రహదారి వెళ్తుండటంతో వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో ఆ కష్టాలు తీర్చేందుకు 2019లో 520 కోట్ల రూపాయలతో బైపాస్ రహదారి నిర్మాణానికి ప్రారంభోత్సవం చేశారు. ప్రస్తుతం అయితే ఆ ప్రాజెక్ట్ అయితే పూర్తయింది. అతి త్వరలోనే ఈ బైపాస్ రహదారి వాహనదారులకు అందుబాటులోకి రానుంది. మరి ఈ బైపాస్ ప్రత్యేకతలు ఏంటి, దీనివల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగాలు కలగనున్నాయో ఒకసారి చూద్దాం రండి. ఈ బైపాస్ రోడ్డు నిర్మాణంలో కూడా చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. ఇది రెండు పక్కల గోడ తోటి నిర్మించబడేటువంటి ఇది ప్రాజెక్ట్. ఇది రెండవది హై లెవెల్ టెక్నాలజీ కూడా దీంట్లో వాడుతూ ఉన్నారు. తిమ్మాపురం దగ్గర 1 మెగావాట్ విద్యుత్తుది సోలార్ పవర్ది పెట్టేశారు. దీని లైటింగ్ సిస్టమ్ కూడా అక్కడి నుంచి ఆపరేట్ చేస్తూ ఉన్నారు. ఈ రెండవది యాక్సిడెంట్లు తగ్గుతాయి, ట్రాఫిక్ కూడా బాగా సులభతరంగా ఉంది. అప్పటి ఎమ్మెల్యే గారు పుల్లారా గారు దగ్గరికి వీళ్ళందరూ వచ్చి రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించి అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా అనుకూలంగా ఉంది. ఇది మోడల్ ప్రాజెక్ట్ కింద తీసుకొని ఆ రోజు శాంక్షన్ చేయించడం జరిగింది. నిజంగా అదే కనుక చేయకపోతే చిలకలూరిపేటకి వాళ్ళ చాలా ప్రమాదాలు రోజుకు 2-3 అవుతా ఉండే. ట్రాఫిక్లు పెరిగిపోయినాయి. బైపాస్ ఎక్స్టెన్షన్ చేసినందువల్ల చిలకలూరిపేట కూడా ఎక్స్పాండ్ అయింది. టౌన్ కూడా ఎవరికోళ్ళ జీవనభృతి పెరిగింది. ఇది మాత్రం మంచి శుభపరిణామం. చిలకలూరిపేట మండలం రామచంద్రాపురం నుంచి ప్రారంభమైనటువంటి ఈ బైపాస్ రహదారి ఎడ్లపాడు మండలం తిమ్మాపురం వరకు 16.3 కిలోమీటర్ల మేర సాగుతుంది. మొత్తం మార్గ మధ్యంలో 16 గ్రామాల గుండా ఈ బైపాస్ రహదారి సాగుతుంది. ఈ 16 గ్రామాల ప్రజలకు కూడా ఇబ్బందులు లేని విధంగా అన్ని చోట్ల కూడా అండర్ పాస్లు కూడా నిర్మించారు. అలాగే మరికొన్ని చోట్ల మధ్యలోంచి కూడా ఈ బైపాస్ రహదారికి చేరుకునే విధంగా కూడా సర్వీస్ రోడ్లు నిర్మించారు. మొత్తం ఈ 16 కిలోమీటర్ల పరిధిలో 2 వాగులు వస్తాయి. ఆ 2 వాగుల పైన కూడా వంతెనలు నిర్మించారు. మరొక 3 చోట్లయితే పై వంతెనలు కూడా నిర్మించారు. ఈ బైపాస్ రహదారి ప్రయాణం సజావుగా సాగేందుకైతే అన్ని రకాల చర్యలు అయితే ఈ నేషనల్ హైవేస్ అథారిటీ అధికారులు అయితే తీసుకున్నారు. సీనయ్య కంపెనీ ఈ బైపాస్ రహదారి నిర్మాణం చేపడుతోంది. మొత్తం ఇటీవల అందుబాటులోకి వచ్చినటువంటి అంత సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఈ రహదారి నిర్మాణంలో వినియోగించారు. అలాగే వాహనదారులకు సౌకర్యవంతంగా ఉండేందుకు రహదారికి అటు ఇటు కూడా 2 వైపులా కూడా లైటింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఈ 16 కిలోమీటర్ల పొడవుగా అలాగే మధ్యలో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ రహదారి ఇంకా మొత్తం అందుబాటులోకి వచ్చిందంటే ఇంకా సులభతరమైన ప్రయాణం ఉంటుంది. అలాగే ఈ ట్రాఫిక్ కష్టాల నుంచి అయితే ఊరట లభిస్తుందని చెప్పి స్థానికులు చెప్తున్నారు. దీనివల్ల ట్రాఫిక్ కంట్రోల్ అయ్యి మంచిగా ఉందండి. ఫ్లైఓవర్ పడిన తర్వాత ఎంతో కొంత భూముల రేట్లు కూడా బాగా పెరిగినాయండి. అభివృద్ధి జరుగుతూ ఉంది కాబట్టి రాజధాని మనకి ఇక్కడ అందుబాటులో దగ్గరలో ఉంటాం. ఇవన్నీ కూడా మనకి మంచి చిలకలూరిపేటకి బాగా మంచిగా ఉందండి. బైపాస్ మంచి ఉపయోగం. టౌన్లోకి వచ్చే పని లేకుండా ఈ ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా బయట నుంచి బయటనే వెళ్ళిపోతుంటారు. ఈ బైపాస్ రహదారి వెంట ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాల్లో సోలార్ ఫలకాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. సహజసిద్ధంగా ఉన్నటువంటి సౌరశక్తిని కూడా వినియోగించుకోవడం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయడం ఒక ప్రత్యేకమైన అంశం. అలాగే ఈ జాతీయ రహదారి నిర్వహణకు సంబంధించి కూడా ఖర్చులు కూడా కలిసి వస్తాయని చెప్పేసి అధికారులు చెప్తూ ఉన్నారు. ఈ ప్రాజెక్టులో మనం లేటెస్ట్ అన్ని కూడా ఏంటి స్పెషల్ ప్రొవిజన్స్ ఏం పెట్టామంటే, సో పవర్ ఎలక్ట్రికల్ ఇదంతా కూడా గ్రీన్ ఎనర్జీ కాన్సెప్ట్. సెకండ్ ఒకటి మొత్తం ఎంటైర్ హైవే ఈ 16.38 కిలోమీటర్స్ కూడా అడ్వాన్స్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో మన కెమెరాస్ ఉంటాయి ఎవ్రీ 1 కిలోమీటర్. సో మొత్తం ట్రాఫిక్ అంతా కూడా మానిటర్ జరుగుతుంటుంది. మన కంట్రోల్ సెంటర్ ద్వారా ఏమైనా యాక్సిడెంట్ జరిగినా ఇమీడియట్గా మనము సహాయం వరకు మన పెట్రోల్ వెహికల్, అంబులెన్స్, క్రెయిన్ ఇవన్నీ పంపించడం జరుగుతుంది. అలాగే మనకి దీనికి ఒక సైడ్ సర్వీస్ 6 లేన్ ఇది. సో ఒక సైడ్ సర్వీస్ రోడ్ కంటిన్యూస్గా ఉన్నది. సో లోకల్ వాళ్ళు ఎవరైనా రావాలనుకున్నా మెయిన్ క్రాస్లో మేము కొన్ని ఎంట్రీస్, ఎగ్జిట్స్ ఇచ్చాము. అట్లాగే ఇక్కడ మనకు కోటప్పకొండ టెంపుల్ ఉంది. సో ఆ రథాలు వచ్చేటప్పుడు, ఆ ప్రభల ఇచ్చేటప్పుడు అవి రోడ్డుని క్రాస్ చేయడం ఇబ్బంది కాబట్టి ఒక ఎమర్జెన్సీ మీడియన్ ఓపెనింగ్ కూడా పెట్టామది. సో ఆ టైంలో పోలీసుల సహాయంతో, స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ తోటి ఆ ప్రభలన్నీ కూడా రోడ్ని క్రాస్ చేయడానికి ఒక అరేంజ్మెంట్ చేశాము ఆ పర్టికులర్ ఆ వీఈపీ దగ్గర. సో
ఇదండి. సో ఇది అయిన తర్వాత సో మనకి చిలకలూరుపేట టౌన్లో సో ట్రాఫిక్ కంజెషన్ తగ్గుతుంది. ఈ నెలాఖరికల్లా బైపాస్ పనులను కూడా పూర్తి చేసి ఆ గుత్తేదారు సంస్థ జాతీయ రహదారుల అధికారులకు అప్పగించేందుకైతే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం సివిల్ వర్క్స్ అని కూడా పూర్తయ్యాయి. దీనికి సంబంధించి అదనపు హంగులు జోడించినటువంటి పనులైతే ప్రస్తుతం జరుగుతున్నాయి. ఈ నెలాఖరులకల్లా ఈ బైపాస్ గుండా వాహనాలు రైమని సాగిపోయేటువంటి అవకాశం ఉంది. తప్పనిసరిగా చిలకలూరుపేట పట్టణానికి ఈ బైపాస్ ఒక మణిహారంలా ఉంటుందని చెప్పేసి కూడా స్థానికులందరూ కూడా అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ ప్రాజెక్టు మంజూరు చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా వారందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నారు. కెమెరామెన్ కేశవ్తో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, చిలకలూరుపేట, పల్నాడు జిల్లా. అమరావతి శీఘ్ర అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి ఫలించింది. రాజధాని అభివృద్ధిలో కీలకమైన 2 ప్రాజెక్టుల భూసేకరణ ఖర్చును కేంద్రమే భరించనుంది. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ సానుకూలత వ్యక్తం చేసింది. ఆ ప్రాజెక్టుల్లో ఒకటి 189 కిలోమీటర్ల పొడవైన అమరావతి ఔటర్ రింగ్ రోడ్, మరొకటి 59 కిలోమీటర్ల పొడవైన తూర్పు బైపాస్. ఈ రహదారుల నిర్మాణం చేయాలంటే 1000 ఎకరాల భూమిని సేకరించాలి. ఇందుకు 6,000 కోట్ల రూపాయలపైనే నిధులు అవసరం. ఏపీకి ఉన్న అప్పులు, ఆర్థిక కష్టాల నేపథ్యంలో భూసేకరణ చేసే స్తోమత సర్కారుకు లేదు. ఆ ఖర్చును కేంద్రమే భరించాలని చంద్రబాబు ఇటీవల ఢిల్లీకి వెళ్లినప్పుడు కేంద్ర రహదారుల మంత్రి నితిన్ గడ్కరీని కలిసి విజ్ఞప్తి చేశారు. అప్పుడు పరిశీలన చేస్తామని మాత్రమే కేంద్ర మంత్రి చెప్పారు. ఆ తర్వాత చంద్రబాబు సూచనల మేరకు ఆర్ఎండ్బి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులు పలుమార్లు ఢిల్లీకి వెళ్లి సీఎం విన్నపాల గురించి కేంద్రం వద్ద ప్రస్తావించారు. ఇప్పుడు ఆ ప్రయత్నాలు ఫలించాయి. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు, తూర్పు బైపాసుల కోసం భూసేకరణకు అయ్యే ప్రతి రూపాయి తామే భరిస్తామని ఎంఓఆర్టీహెచ్ స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి లిఖితపూర్వక సమాచారం ఇచ్చింది. ప్రతిగా పరోపకారం కింద తమకు స్టేట్ జీఎస్టీ మినహాయింపు ఇవ్వాలని కోరింది. ఇందుకు సర్కారు కూడా సరేనంది. స్టేట్ జీఎస్టీని మినహాయిస్తూ ఆదేశాలు ఇచ్చింది. కేంద్ర నిర్ణయం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై దాదాపు 6,000 కోట్ల భారం తప్పింది. ఇదంతా సీఎం చంద్రబాబు చొరవతోనే జరిగిందని ఆర్ఎండ్బి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలియజేశారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ పూర్ణ అడిగి తెలుసుకుందాం. పూర్ణ, ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? నీలిమ, ఏదైతే విజయవాడ నగరానికి ప్రధానమైన ట్రాఫిక్ సమస్య కోసం అటు తూర్పు పశ్చిమ బైపాస్ లో నిర్మాణం చేయాలని చెప్పి గత 10 ఏళ్ల నుంచి అయితే రాష్ట్ర భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే 3 సంవత్సరాల క్రితం అయితే పశ్చిమ బైపాస్ అయితే నిర్మాణం అయితే పూర్తి చేసుకుని ఒక 5-6 నెలల్లో దాని ప్రారంభోత్సవాన్ని కూడా సిద్ధం చేస్తున్నారు.